ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభో నీ దివ్యక్షమ. బాసిల్లెను సిలువల్ పాపక్షమా, ఎందులకు నాపై ప్రేమ, అంతదయా స్వామి నామదికి, ఎందులకు నాపై ప్రేమ, అంతదయా స్వామి నామదికి, అందులకే భయముంది తిని, అందులకే భయముంది తిని, బాసిల్లెను సిలువల్ పాపక్షమా, యేసు ప్రభో నీ దివ్యక్షమ. బాసిల్లెను సిలువల్ పాపక్షమా. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గనుడైన దేవాది దేవుని యొక్క నామమునకు మహిమ ఘనత ప్రభావమును తెలియచేస్తూ మరొక పర్యాయము యేసునాథుని యొక్క పాదముల దగ్గరకు వచ్చి సిలువను గూర్చినటువంటి స్వార్థ వినడానికి మన బ్రతుకులు ఆయన చూపినటువంటి శ్రేష్టమైనటువంటి భాగ్యమును బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ నేటి ధ్యానం కొరకై సిలువ ధ్యాన కుడికలలో 19వ రోజు ధ్యానాంశము ఎదురు చూడుట అనే అంశాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాము. మత్తయి సువార్తలో 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనము నుండి లేఖనాలు ఇలాగూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనము నుండి మనం చదువుతూ ఉన్నప్పుడు, అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. చదవబడిన లేఖనాన్ని ప్రభు మన కొరకు దీవించును గాక. ఆమేన్. రండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రిందట జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి మాటలు ఆయన శిష్యులకు ఉపదేశిస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన రాకడను గురించి యెరూషలేములో ప్రియులారా ఆయన ప్రవేశించిన తర్వాత ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలను మనము చూస్తూ ఉన్నాం. ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి సన్నివేశము విషయము ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే, శిష్యులతో ఆయన సెలవిస్తూ ఉన్నాడు, ఎదురు చూడుట అనే ఒక అంశాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేనికోసం ఎదురు చూడాలి? ఎదురు చూచుట అనే పదం వినటానికి బాగానే ఉంటుంది, కానీ అది చాలా కఠినమైనటువంటి పదమేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకు అని అంటే, ఎదురు చూడండి అని చెప్పడం సులువే, కానీ ఎదురు చూడడానికి సహనం ఉండాలి, ఓపిక ఉండాలి, పట్టుదల ఉండాలి, నిరీక్షణ ఉండాలి, సహనం ఉండాలి. ఎదురు చూడటంలో అనుకున్న సమయానికి రాకపోవచ్చు, అనుకున్న చెప్పిన సమయానికి జరగకపోవచ్చు, ఏ సమయానికి వస్తానన్నారో రాకపోవచ్చు, ఏ సమయానికి ఇస్తానన్నారో ఇవ్వకపోవచ్చు, ఏ సమయానికి జరుగుతుందన్నారో ఆ సమయానికి జరగకపోవచ్చు. కానీ లేఖనము సెలవిస్తుంది, ఎదురు చూడండి అనే మాట మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ దేనికోసం ఎదురు చూడాలి అని గనక ఆలోచన చేస్తే, ఆయన రాకడను గూర్చినటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన రాకడను గూర్చినటువంటి కొన్ని విషయాలు ఆయన తన శిష్యులైనటువంటి వారితో తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని తెలియచేస్తూ ఉన్నాడు అని గనక ఆలోచన చేస్తే,
ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి అనే మాట. మెలకువగా ఉండడము అనంటే, మెలకువగా ఉండడం అనంటే నిద్రపోకుండా ఉండటం అని కాదు. మెలకువగా ఉండడము అనంటే దాని యొక్క పరమార్థము ఎదురు చూస్తూ ఉండండి అనే మాట మనము గమనించాలి. ఎదురు చూస్తూ ఉండడం, ఎదురు చూస్తూ ఉండడము అనే మాట మనము అనేక పర్యాయాలు మన జీవితములలో ఎదురైనటువంటి సంఘటనలు. అంటే ఎదురు చూడడం అనే మాటకి పరమార్థం ఏమిటి అని అంటే వస్తానన్నటువంటి వ్యక్తి కోసము మాత్రమే ఎదురు చూడడం కాదు, కానీ ఏదైతే వ్యక్తి వస్తాను అని చెప్పారో ఆ చెప్పినటువంటి వ్యక్తి కొన్ని పనులు అప్పగించాడు. అలా చెప్పినటువంటి వ్యక్తి కొన్ని పనులు మనకి అప్పగించారు. ఆ పనులను మనము సిద్ధపాటు చేయాలి. ఆ పనులను మనము పూర్తి చేయాలి. ఆ కార్యాలను మనము జరిగించాలి. ఏ కార్యాలు అని గనక ఆలోచన చేస్తే, తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకి పంపించినప్పుడు ఆయన జ్ఞాపకం చేశారు, నేను వస్తాను, నేను వచ్చినప్పుడు ఎవడైతే మెలకువ కలిగి ఉంటాడో, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవడైతే విశ్వాసమును కాపాడుకుంటాడో, ఎవడైతే ఆయన వాక్య ప్రకారము ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధముగా ఉంటారో, వారిని తీసుకుని వెళ్ళడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఎప్పుడు వస్తాడు మనకు తెలియదు. ఆయన అన్నాడు, నేను వస్తాను, నేను ఎలా వెళ్ళానో అలాగే వస్తాను. నేను వెళ్ళి మరలా నేను వచ్చేసరికి మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆత్మలో సిద్ధపాటు కలిగి ఉండాలి, విశ్వాసములో సిద్ధపాటు కలిగి ఉండాలి, ఎత్తబడడానికి కావలసినటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారంగా ఉండాలి అనే మాట దేవుని యొక్క గ్రంథం సెలవిస్తూ ఉంది. సమయము, టైమింగ్స్ తెలిస్తే ఒకవేళ సిద్ధపడవచ్చు, కానీ మనకు చెప్పినటువంటి వ్యక్తిని గురించి మనం ఆలోచన చేస్తే ఆయన చెప్పిన మాట ఏమిటి అని అంటే, నేను వస్తాను, కానీ ఏ దినమున వస్తానో నేను తెలియదు, ఏ గడియలో వస్తానో నాకు తెలియదు. అది వర్షాకాలం కావచ్చు, అది ఎండాకాలం కావచ్చు, అది శీతాకాలము కావచ్చు, లేకపోతే మీరు అనుకోనటువంటి ఒక గడియ కావచ్చు. కాబట్టి మీరు అనుకోనటువంటి గడియలో నేను వస్తాను. కాబట్టి నేను వచ్చే వరకు కూడా మీరు సిద్ధపాటు కలిగి ఎదురు చూస్తూ ఉండండి అన్నాడు. ఎదురు చూస్తూ ఉండడము అని అంటే, ఆయన వచ్చిన వెంటనే ఆయనతో ఎత్తబడడానికి సిద్ధపడాలి. ఆయనతో ఎత్తబడడానికి, మహిమ వాహనము ఎక్కడానికి, మహిమ మేఘ వాహనము ఎక్కడానికి సిద్ధపడాలి. ఆయన వచ్చిన తర్వాత సిద్ధపాటుకి సమయం ఉండదు. ఆయన వచ్చిన తర్వాత ఆయన సమయం ఇవ్వరు. ఆయన రాకముందే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన రాకముందే ఆయనతో ఉండడానికి మనము సిద్ధపడాలి. కీర్తనకారుడు అంటాడు, 130 కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, 130వ కీర్తనలో 5వ శరణాన్ని చదివితే ఇలాగ వ్రాయబడి ఉంది, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నాను అనే మాట ప్రియులారా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది అనే మాట ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అవును, కనిపెట్టుకొనుట అనగా, ఎదురు చూడుట అనగా, నేను సిద్ధపాటు కలిగి ఉన్నాను. ఆయన అన్నాడు శిష్యులతోటి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి అన్నాడు. ఇప్పుడు సేవకులైనటువంటి వారు స్వార్థను ప్రకటిస్తూ ఉన్నారు. సేవకులైనటువంటి వారు వర్తమానాలు అందిస్తూ ఉన్నారు. రక్షణను గూర్చినటువంటి వాక్యాలు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు సంఘము ఆ వాక్యం వింటూ ఉన్నప్పుడు
సంఘము వర్తమానం వింటూ ఉన్నప్పుడు ఆ వాక్య ప్రకారం జీవించడానికి, ఆయన వచ్చినప్పుడు ఆయనతో ఎత్తబడడానికి సంఘము సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి? మారు మనస్సు అనే ప్రియులరా విశ్వాసముతో సిద్ధపడాలి, రక్షణతో సిద్ధపడాలి. ఆయనను గూర్చినటువంటి విశ్వాసం 2000 సంవత్సరాల కిందట ఆయన పరలోకమును విడిచి భూలోకమునకు వచ్చారని, ఆకాశానికి భూమికి మధ్యలో సిలువ వేయబడ్డారు అని చెప్పి విశ్వాసం ఉంచాలి. ఆయన నా పాపము కోసం, ఆయన నా శాపముల కోసం ఆయన సిలువ మీద వేలాడదీయబడినాడు అని, ఆయన దెబ్బలు సహించాడు అని, నిందలు భరించాడని, సిలువ మ్రానును భరించాడు అని ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన రక్తములో కడగబడాలి. ప్రియా దేవుని బిడ్డలారా, తండ్రి కుమార త్రియేక దేవుని నామములో బాప్తిస్మం పొందాలి. అప్పుడే ఆయన సహవాసములో మనము చేరగలుగుతాం. ఎప్పుడైతే సహవాసములో చేరగలుగుతామో ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో నేను వస్తూ ఉన్నాను, నేను వచ్చినప్పుడు నాతో కూడా ఉండడానికి నేను మిమ్మును తీసుకొని పోదును అనే మాట ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన అందరినీ తీసుకుని వెళ్ళడా అని అంటే లేఖనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి, ఆయన అందరినీ తీసుకుని వెళ్ళడు. మరెవరిని తీసుకుని వెళ్తాడు? సిద్ధపాటు కలిగినటువంటి వారు, ప్రియులారా, ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారిని. అది ఎలాగా? యెషయా గ్రంథం 8వ అధ్యాయము, యెషయా గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనములో ఇలాగ వ్రాయబడి ఉంది, నేను యెహోవాను నమ్ముకొని నేను ఎదురు చూచుచున్నాను, ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ఎదురు చూడడం అనగా రక్షణ పొంది విశ్వాసమును కాపాడుకొనుటూ ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా ఎత్తబడడానికి విశ్వాసములో సిద్ధపాటు కలిగి ఉండాలి, రక్షణలో సిద్ధపాటు కలిగి ఉండాలి, సహనములో సిద్ధపాటు కలిగి ఉండాలి, ఎత్తబడడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. అంటే విశ్వాసములో బెనికిసలాడనటువంటి వారుగా ఉండాలి. అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, నేను నా విశ్వాసమును కాపాడుకున్నాను, నా పరుగును తుదముట్టించుకున్నాను అనే మాట ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రైస్తవ సంఘమ విశ్వాసమును కాపాడుకునేవారుగా ఉండాలి. విశ్వాసములో భ్రష్టులు కాకూడదు. విశ్వాసములో ప్రియులారా చెడిపోయిన వారుగా కాకుండా విశ్వాసములో స్థిరపరచబడినటువంటి వారుగా ఉండాలి. విశ్వాసములో స్థిరపరచబడినటువంటి వారుగా ఉండాలి. మార్కు సువార్తలో ప్రియులారా అరిమత యోసేపును గురించి మనం చూస్తున్నాము. అతడు దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచినటువంటి వాడు అని మనం చదువుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 11-19 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు అబ్రహాము మరియు మన పితరులైనటువంటి వారు పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూశారు అనే మాట మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి సంఘ బిడ్డలారా, మనకి సిద్ధపాటుతో కూడినటువంటి మనసు కావాలి. సిద్ధపాటు కలిగినటువంటి వారమై ఆయన రాకడ కొరకు ఎదురు చూసే వారముగా ఉండాలి. ఆయన ఎప్పుడు వచ్చినా, ఏ కాలంలో వచ్చినా, ఏ సందర్భంలో వచ్చినా ఎత్తబడే గుంపులో ఉండడానికి సిద్ధపడాలి. అలా సిద్ధపడాలి అనంటే నీవు మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, రక్షణ పొందాలి, బాప్తిసం పొందాలి, ప్రభు గిన్నెలో చేతులుంచాలి. అలా చేతులుంచినటువంటి వారే రక్షింపబడిన వారు. అలా చేతులుంచిన వారే ప్రియులారా ఎదురు చూసేవారు. అలా చేతులుంచినటువంటి వారే ఎత్తబడిన గుంపులో ఉండేవారు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము స్థిరపరచబడాలి. ప్రతి విషయంలో కూడా, ఒక విషయంలో కాదు, అన్ని విషయాల్లో కూడా మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు దినము కొరకు ఎదురు చూడాలి. అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం
8వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. 8వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ ప్రభు అయితే మనల్ని పాపంలో నుంచి, అంధకారంలో నుంచి విడిపించి జీవము కలిగినటువంటి యేసునాథుని యొద్దకు నడిపించాడు, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా మహిమ మేఘం ఎక్కి ఎత్తబడే గుంపులో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, గరుడైన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. అందించిన వాక్యము నీ బిడ్డలకి దీవెనకరముగా ఉండడానికి సహాయం ఇచ్చేయండి. ఎదురు చూసే అనుభవంలోనికి నడిపించండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, త్రియేక దేవుని సన్నిధి సమాధానం సకల పరిశుద్ధులకు తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.